ఈ రోజు ఇంటి ముందు ఏదో చిన్న గొడవ జరిగితే మాకెందుకులే అని పిల్లల్ని ఇంట్లో తీసుకుని తలుపులు వేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే, రేపటి నాడు విధర్మీయుడు నీ ఇంటి పైన దండెత్తినప్పుడు నీ కొడుకు నిన్ను కానీ నువ్వు కుటుంబాన్ని కానీ కాపాడేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కనీసం నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని కాపాడుకోవడానికైనా శౌర్యవంతుడైనటువంటి కుమారుడు ఒకడు ఉండాలి కదా నీ ఇంట్లో. కనీసం ఆ శౌర్యం వాడిని నింపాలి కదా. అలాంటి జిజియాబాయి లాంటి గొప్పరైనటువంటి సంస్కారం ఆ సంతానానికి అందించాలి కదా. లేకపోతే నీ కుటుంబాన్ని కాపాడేటటువంటి వాడెవడు? ఈరోజు ధర్మం చూసి ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు హిందువా ముస్లిమా అని చెప్పి, హిందూ అయితే కాల్చివేయడము, ముస్లిం అయితే కల్మా చదువు నిన్ను వదిలిపెడతా అని చెప్పి ముఖము చూసి, రంగు చూసి, కులము చూసి, గోత్రము చూసి, ధర్మము చూసి నీ ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి ఈ దేశంలో వచ్చింది అంటే, ఇక నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడ మిగిలిపోతుంది? నా దేశం అని చెప్పుకునేటటువంటి దేశము ఏమైపోవాలా? మనమందరం కూడా ఆలోచించాలి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా వ్యాపారం బాగుంటే చాలు అని అనుకుంటే నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంసారాన్ని కబలించడానికి విదేశీయులు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు.